Praise you, Lord. We welcome in our midst, Holy Spirit, Lord. Oh, thank you, Jesus. అందరం కూడా మన హృదయాలు తెరచి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని అందరం కూడా కొద్ది నిమిషాలు నన్ను ఆరాధిద్దాం. అందరం కూడా ఒక నిమిషం మన చేతులు పైకెత్తి అందరం కూడా ఒక నిమిషం ప్రార్థించమ్మా. థ్యాంక్ యూ జీసస్. ఆయన చేసినట్లయితే అందరం కూడా థ్యాంక్ యూ లార్డ్ స్తుతిద్దాం. అందరం కూడా ఒక నిమిషం నోళ్ళు తెరిచి స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. అందరం ప్రార్థనలో ఒక నిమిషం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ Lord. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. అందరం కూడా వదిలితే చాలా నిజమా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే అపాయము రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధింతు అపాయము రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధింతు మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము పాడదామా నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే బ్రతుకంతా నీ కొరకే జీవింతును నిన్ను నేను ఆరాధింతు బ్రతుకంతా నీ కొరకే జీవింతును నిన్ను నేను ఆరాధింతు మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం యేసయ్యా 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 స్తోత్రమయ్య ప్రభు అవునేసయ్య ప్రభు నీ తోడు లేని జీవించలేమయ్యా ప్రభు అయ్యా ఇదిగో మా ప్రతి సమయంలో మా తోడు నువ్వు రక్షించిన దేవుడవయ్యా ప్రభు నీకు వందనాలయ్యా ప్రభు అయ్యా నువ్వు మా ప్రాణమై ఉన్నావయ్యా ప్రభు నువ్వు మా సర్వమై ఉన్నావయ్యా ప్రభు అయ్యా ఇదిగో నువ్వు లేని మేము జీవించలేమయ్యా తండ్రి దేవ ప్రభు నీకు వందనాలయ్యా ప్రభు సత్యం జీవం నీవే
విధానం బట్టి నీకు వందనాలు దేవ ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీకు తోడుగుని నడిపించడానికి వందనాలయ్య ప్రభా. ఇదిగోనైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి ప్రభా తండ్రి. అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి ఇదిగో నీటితో రోజుల్లో ప్రభా ప్రతి ఒక్కరికి సంతోషం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్యా ఎవరైతే నీ కొరకు నీ వైపు చూస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా తండ్రి ఇదిగో దీవించండి అయ్యా ప్రభా. అయ్యా వాక్యం ప్రభా తండ్రి ప్రకటిస్తుండగా ఈ బిడ్డలతో మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచమని సూటిగా మాట్లాడి ప్రభా వృధాలు తాగమని మమ్మల్ని సమర్పిస్తూ ప్రభా ప్రతిదీ నీకే మహిమ సొత చెల్లిస్తూ నా జన్నేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. Thank you so much. Thank you so much. Okay, thank you so much. And we're so happy to see you all. And we have a special guest from Australia in our midst, my younger brother's son, Uday. Would you stand up? Uday Christie. Let's welcome him in our midst. ఉదయకాలం ముందు ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. మరి మా సిస్టర్స్ ఆశా గారి యంగర్ బ్రదర్ ఒక కుమారుడు ఉదయ్ కిష్టి. ఓకే, ఆ నిలబడి ఉన్నాడు. టీ టైంలో మీరంతా మాట్లాడండి, పరిచయం చేసుకోండి. Welcome you. Make yourself at home amongst us. మరి ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడ వెల్కమ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చినందుకు. So before, you know what? Antokan Saharokan here. I've been waiting for you. I've been waiting for you all since the morning. మీ అందరి కొరకు నేను ఎంతో సమయం నుంచి వేచి ఉంచండి. I've been waiting to bless you. మరి మీ మధ్యలో ఉండేటకు నేను ఇక్కడ వచ్చి ఉన్నాను మీ మధ్య ఉంచేటకు. I've been waiting to anoint each one of you. And I'm there in your midst right now. I want you to know that my grace upon you is boundless. మరి మీకు నేను చెప్పేది ఏమంటే సెలవిచ్చేది ఏమంటే నీ పైన నా కృప ఎంతో మరి అతీతమైన కృపను మీ పైన నేను కుమ్మరించున్నాను. And Rachel, my daughter, I'm going to use you so powerfully, so mightily, it's going to surprise you also. రేచల్ నా కుమార్తె, నేను ఎంత బలముగా నిన్ను వినియోగించినానో నిన్ను నువ్వే చూసి నువ్వు నమ్మలేకపోదు. It will surprise you no end, my beloved. మరి నువ్వు ఎంతో దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడదు. And my son Joel, my grace is coming upon you. జోయల్ నా కుమారుడా, నీ పైన కూడా నా కన్ను వస్తున్నది. Just lift your hands and receive. చేతులెత్తి నా ఆశీర్వాదాన్ని పొందుము. Receive of my grace. నా కృపను పొందుము. Receive of my blessings.
నా ఆశీర్వాదం కూడా నువ్వు And Veronica, my daughter, remember, వెరోనిక నా కుమార్తె, I never leave you alone. నేను ఎప్పుడు కూడా నిన్ను విడనాడను అని I'm దేవుడు with- వాగ్దానం చేస్తున్నాడు. I'm with you every day and every night. నీతో నేను ప్రతి ఉదయం సాయంత్రము Every పూర్తి ఎల్లప్పుడూ నీతో ఉంటాను. hour of the day and night, I'm there with you. మరి సదాకాలము ప్రతి దినము ప్రతి గంట నేను నీతో ఉన్నాను. You will never be left alone. నువ్వెప్పుడు కూడా మరి ఎప్పుడు నేను విడవను. And my daughter Elizabeth, I love you with an everlasting love. ఎలిజబెత్ నా కుమార్తె, And with loving kindness have I drawn you. నా కృప నా ప్రేమను నీ పైన కుమ్మరిస్తున్నాను. My grace be upon you. నా కరుణ నీ పైన ఉన్నది. My blessings and mercy. నా ఆశీర్వాదము నా And my కరుణ మీ- son Karunakar Ebenezer. Karunakar, my son. కరుణాకర్ Your cries have reached up to heaven's doorsteps. And the Lord God is going to do what you're asking for. కాబట్టి నువ్వు దేవుని వాక్యమును నడుస్తూ ఉండము. My grace and mercy is upon you. నా కృప నీ కరుణ నీ పైన My ఉన్నది. loving kindness is upon you. నా ప్రేమ నీ పైన Shahazuaru కుమ్మరిస్తున్నాను. antikam pahakorahanti. You know what, my daughter Mansa? మాంసా నా కుమార్తె, నీకు తెలిపినది ఏమిటంటే I'm happy to see you discipline yourself and your children. నువ్వు నీ కుటుంబాన్ని కూడా నువ్వు పూర్తిగా వారిని డిసిప్లిన్లో పెట్టము. And all of you, my beloved children, if you diligently hearken to the voice of the Lord your God and do what is right in His sight, then blessings will abound, blessings will come from behind you and overtake you in your life's path. మీరు ఈ విధంగా మా ప్రియులారా, మీకు నేను సెలవు ఇచ్చేది ఏమంటే, నీ పైన మా ఆశీర్వాదాలను కుమ్మరించి అది మిమ్మల్ని మిమ్మల్ని ముంచి ముందుకు కూడా సాగుతుంది. Just be diligent, diligent, diligent to obey the Lord your God. కాబట్టి దేవుని యందు మనం ఎప్పుడు శ్రద్ధ భక్తిలో భక్తులతో ఉండవలను. And do what is right in His sight. My grace be upon you. My blessings be upon you. In Jesus' name. Amen. 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 Hallelujah. Jakunzia. You know what? Sapna, better days are coming upon you. Better days are coming upon you. మీరంతా తెలుసుకోవాల్సిన విషయం అంటే, మీ జీవితంలో మరి ఎంతో మంచి దినములు రానున్నవని. Pakashua and my little one angel, my very beloved little one angel, let your feet walk closely with the Lord's feet and draw nearer and nearer to Him. నా కుమార్తె ఏంజల్, నీకు నేను తెలిపినది ఏమంటే, నువ్వు నా దగ్గరికి నేను తీసుకుంటూ ఉంటాను. Remember, beloved, no matter how the wicked one attacks you, don't give up, because the victory belongs to the Lord Jesus Christ. అపవాది ఏ విధంగా మిమ్మల్ని శోధించుచున్నాడో, ఏ విధంగా మనం బాధించున్నాడో మీరు బాధపడకండి, ఎందుకంటే నేను మీలో ఉన్నాను. And Lakshmi Kant, my son, I'm Lakshmikant laying my Nathama. hand upon your back. నీ పైన నా చేతులు ఎత్తి నీకు ఆశీర్వదిస్తున్నాను. I'm laying my hand of healing upon your back. నీకు ఎక్కడెక్కడ గాయాలు తగిలినా అక్కడ కూడా నా చేతులు Just పెట్టి నీకు stand up and praise the Lord. Stand up and praise the Lord. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించుము. Sit down again. Stand up again. Is your back hurting you? It's hurting you badly? No change? Okay, sit down. Hallelujah, hallelujah, hallelujah. Grace be yours, peace be yours, mercy be yours. In Jesus' name, amen. ఆమేన్. Amen. Amen. So we have been covering the letter of 1 Corinthians, and we completed the first 2 chapters.
Today we will do the third chapter. ఇంతవరకు మనము మొదటి కొరింథీయుల పత్రిక గురించి మనము ధ్యానించుంటుమి. ఇంతవరకు మనము 1 అధ్యాయము 2 అధ్యాయము గురించి ధ్యానించడం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనం గ్రహించడం. So just to refresh your minds, we find that Paul, although he was highly educated, he spoke so that even the youngest child can understand him. మరి మీరు పరిశుద్ధుడైన పౌలు రాసిన విధానం చూసినట్టయితే ఆయన ఎంతో జ్ఞాని అయినా కూడా మరి ఎంతో అందరికీ ఈవెన్ చిన్న బిడ్డలు కూడా అర్థమయ్యే విధానంగా రాసి ఉన్నాడు. And he says that we, although we are getting blessed by the Lord, we should not be proud or boastful. But what can you boast about? Tell me. What can you boast about? Anybody? మరి మనకెంత ఐశ్వర్యాలు ఏమున్నా కూడా మనమందరం దాని గురించి గర్విస్తున్నాం. కానీ మనం దేని గురించి గర్వించాలి అని What can మనం you boast ప్రశ్నించుకోవాల్సిన about? అవసరం ఉన్నది. Yes, anyone? Yes? That you understand and know the Lord. So you can boast about it. As you know what, Veronica? Days are coming when although things go up and down in your life, I'm going to steady it and make the boat of your life smooth sailing and nice. But before that, in the storm, I will be with you. I'll take care of you. మరి దేవుడు మనకందరికి కూడా వాగ్దానం చేస్తున్నది ఏమిటంటే, మీరు ఏ విధమైన కష్టాల పాలైనా, ఏ విధమైన శ్రమల పాలైనా నేను మీతోనూ ఉన్నాను. ఆఖరిలో మీకే మరి జీవితంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది, విజయవంతులైతారు అని దేవుడు మనకు వాగ్దానాలు చేస్తున్నాడు. So the Corinthian church has lots of problems, lots of disagreements. There were groupism in the church. Some few people made one group, another few people made another group, and there's to be group rivalry. So Paul is telling them in chapter 2 of 1 Corinthians that you are just walking according to the flesh. You have not walking according to the Spirit, nor have you learned anything to walk according to Spirit. You are fleshly people. I cannot discuss heavy things with you. I have to feed you like you feed a little baby with a bottle of milk. మరి దీంట్లో మన పౌలు చెప్పినది ఏమంటే, మీరందరూ కొరింథీయుల సంఘానికి తెలుపుతున్నది ఏమంటే, మీరందరూ మీ సంఘంలో వేరు గ్రూప్, అంటే మీరు వేరే మతస్థుల నుంచి వచ్చినాం, వేరే వాళ్ళ ద్వారా మాకు ఆశీర్వాదం పొందినది, వేరే వారు మాకు బాప్తిసం చేసినారు అని వేరు విధానాలుగా గ్రూపులు ఉండి వారిలో మరి ఎన్నో వివాదాలు లేచి ఉన్నది. కానీ అది దేవుడు యేసు ప్రభు చెప్పినది ఏమంటే, మనందరూ కూడా యేసు ప్రభు వాళ్ళు చెప్పేది ఏమంటే, మనమందరూ కూడా యేసు ప్రభులో ఒక్కరమే. కాబట్టి వేరుగా విధాలైన గ్రూపు లేదు అంటున్నాడు. So in chapter 3 verse 1 and 2 he is saying, I can't talk to you like grown up people because you are still babies who need only spiritual milk. మరి 3వ అధ్యాయము 1వ వచనంలో మరి పాలు హెచ్చరిస్తున్నాడు ఆ సంఘానికి, మీరు ఇంకా చిన్న బిడ్డల వరే, పాలు తాగు చిన్న బిడ్డల వరే ఉన్నారు కాబట్టి మీరు ఆత్మీయంగా ఎరగలేదు కాబట్టి నేను ఏ విధమైన విషయాలు నీకు చెప్పలేనంటున్నాడు. There was jealousy between groups and frustration in groups and infighting in groups. You see that even now in the big churches, people make groups. We are a small church, so there is no such feelings, but different groups fighting. Our group is better than your group, and other people are jealous of you, and irritation among the groups and infighting. So that was what Paul was addressing in the Corinthian church. మరి కొరింథియన్ చర్చికి సంఘానికి అపోస్తలుడు పౌలు ఏ విషయాన్ని గురించి వారికి హెచ్చరించున్నాడంటే, మీ మధ్యలో గ్రూపులుగా ఉండి మీలో మనస్పర్ధలు ఉన్నాయి, ఒకరితో ఒకరు మీరు మరి పోరాడుతున్నారు, ఒకరినొకరు చూసి మీరు వారి అసూయ పొందుతున్నారు. ఇటువంటి సంఘం ముందుకు సాగదు అని పాల్ వారికి హెచ్చరించున్నాడు. So instead of following Christ, they are infighting. మరి వారు
యేసు ప్రభును వెంబడించక వారిలో వారు ఈ విధంగా ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉన్నారు. So their spiritual walk was very unhealthy. మరి ఆత్మీయంగా ఎరుగుటకు అటువంటి సమయంలో ఆత్మీయంగా వెరుగుటకు ఆ పరిస్థితులు ఉండవు, మంచి పరిస్థితులు కావు అవి. So Paul wanted to feed them bread and meat of the Bible. కాబట్టి ఇటువంటి దాని నుంచి దూరం చేయవాలని పౌలు యోచించాడు. The solid word of God he wanted to feed them. కాబట్టి పౌలు ఏమన్నంటే వీటన్నిటిని దూరం చేసేది ఏమంటే దేవుని వాక్యము మాత్రమే వారందరికి కూడా సాలిడ్ ఫుడ్. అంటే వారు ఇంతవరకు చిన్న బిడ్డల వల్లే పాలు తాగుతూ ఉండారు ఆత్మీయంగా. కానీ ఇప్పుడు పాలు ఏమంటున్నాడంటే మీరు మరి సాలిడ్ ఫుడ్, మరి ఆ మంచి ఆహారం, యేసు వాక్యం అనే ఆహారం తిరిగి ఎదగండి. So when Nissi was 4-5 months old, if her mother gave her biryani to eat, can Nissi digest it? No, she'll fall sick. So therefore, the Corinthians were not able to digest good spiritual food because they were walking according to the flesh. And last time when we were discussing the last chapter of second chapter of 1 Corinthians, we saw that the natural man does not understand things of the Spirit of God. మరి దీంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాలు తెలిపినది మన అందరికీ హెచ్చరించేదంటే మనం ఆత్మీయంగా చిన్న బిడ్డలుగా ఉండకూడదు, ఆత్మీయంగా పాలు తాగే బిడ్డలుగా ఉండకూడదు. సమయం వచ్చినది మనం ఎదగాలి. ఒకవేళ మనం ఆ విధంగా ఎదగని ఎడల మనం చిన్న బిడ్డలుగానే ఉంటాము. ఒకవేళ దేవుని వాక్యం వచ్చినా కూడా దాన్ని మనం మన జీవితాల్లో మనం దాన్ని వినియోగించలేము. Although they were Christians for some time, they still had to be taught the basic things of Christianity. మరి వారు ఎన్నో సంవత్సరములుగా వారు క్రైస్తవులైనా దేవుణ్ణి తెలిసిన వారైనా కూడా వారికి బేసిక్స్ అంటే చిన్న చిన్న విషయాలు మన రక్షణ విధానం వరకు వారికి తెలియదు. So just the elementary things. So if Nissi, now she's going to be 2 years old, so if her mother gives her only diluted milk, will that help her grow? ఉదాహరణగా మీరు చూసినట్టయితే నిస్సి 2 సంవత్సరాల కానున్నది. ఆమెకు ఆ చిన్న బిడ్డకు మరి పాలిస్తూ ఉంటేనే ఆమె ఎదుగుతూ ఉంటుందా? Nissi is expected to grow. She's not baby in arms anymore. She's running around, pulling things, doing all natural things, and her parents, and we are very happy. Yes, Nissi is growing, Nissi is growing. మరి మీరు చూసినట్టయితే ఆ చిన్న బిడ్డ ఏ విధంగా నిస్సి ఇప్పుడు పరుగులెత్తుతూ ఉంటుంది ఇక్కడ. అది చూసి మనమంతా ఆనందిస్తుందరే చిన్న బిడ్డ ఎదుగుతూ ఉండాలి. But if one of us who has been in Christ for a long time starts behaving like Nissi, will that do? అదేవిధంగా మనము చూసినట్టయితే మనం కూడా ఎదిగిన వారు ఆ విధంగా చిన్న బిడ్డలుగా చేస్తున్న విధంగా మనం చేయగలమా? We cannot behave like babies. We have to be mature, growing. So when Nissi is 10 years old, she'll be much taller, bigger. And if that didn't happen, there's something wrong. మరి అదే విధంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. 10 ఏళ్ళు అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారని మరి వారి ఏజ్ ప్రకారము వారు ఎరుగుతూ ఉంటారు. So each one of us who has known Christ for some time, we are expected to become teachers of the Word of God and not just keep drinking milk. Each one of us who has given our life to God and is growing in respect to salvation has to proclaim the word of God first in their own homes. Their lives must be such that you know this is a changed person, and then in your neighborhood, in your college, in your workplace, you are to show that you are growing in respect to salvation. మరి మీరు చూస్తుంటే మనం కూడా ఆ విధంగా ఆత్మీయంగా ఎదగవలను. దేవుని వాక్యమును బలపరచబడి మన అందరూ కూడా మన ఎక్కడెక్కడ మీరు నివసిస్తున్నామో
ఎక్కడెక్కడ మనం ఉన్నామో అక్కడ వారందరికీ తెలియాలి ఈ వ్యక్తి ఆత్మీయంగా వెతుకుతూ ఉన్నాడని. So as you grow in Christ, you have to make discernment between in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. I bind and break and curse and destroy and cast out every part of darkness roaming around here. In the name of Yeshua Messiah, I order out every part of darkness from this place, every depression, every anxiety, every worry. I bind it and I cast it out of this place in the name of Yeshua Messiah. I order you out of here, you dry spirits. I order you out of here, you satanic spirits. I order you out. యేసు ప్రభు నామమున ఇక్కడ ప్రతి వారిలో ఏ విధంగా వారి హృదయాల బాధ ఉన్నదో సాతానుడు వారిని వేధించున్నాడు. అటువంటి సాతాను శక్తిని మరి అంధకార శక్తిని అన్నిటిని కూడా యేసు ప్రభు నామమున నేను వెళ్ళగొట్టుచున్నాను. So to help you to grow, my beloved children, I'm pouring anointing upon you. I'm pouring anointing upon you. I'm pouring anointing upon you to help you grow in respect of salvation. Just lift your hands up, just lift your hands up, and receive the anointing. మరి మిమ్మల్ని అందరినీ నేను అభిషేకించున్నాను కాబట్టి ఆ అభిషేకాన్ని పొందండి. చేతులెత్తి ఆ అభిషేకాన్ని పొందండి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా ఎరుగుతూ ఉండండి. I just don't want you to listen to words. I want you to experience the risen Christ. మరి యేసు ప్రభువు గురించి మాత్రం వినటమే కాదు, ఆయన మన రక్షకుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని దాంతో మనం ఎదగాలి మన జీవితంలో. Words that are from the Bible feed you, but I want to experience the anointing. Each one of you has been here for a long time, and therefore to each one of you, according to your desire, according to how much you want to take in, I'm anointing you. Just lift your hand, and receive, receive. Each one of you who desires anointing, just lift your hands and receive the anointing that you may grow in respect to salvation. మరి మనకందరు కూడా ఎవరికి ఉన్నదో వాంఛించున్నారో నేను ఆత్మీయంగా ఎదగాలని వారందరూ కూడా చేతులెత్తి మరి దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు మీకు ఆ ఆశీర్వాదాన్ని మీకు ఎంత కావాలనో అదంతా నేను మీ పైన అభిషేకిస్తానని దేవుడు మనకి ఇప్పుడే వాగ్దానం చేస్తున్నాడు. The anointing is breaking every yoke of you, every yoke of darkness, every yoke of Satan. The anointing is breaking off your neck. మరి ఎటువంటి సాతాను బంధాల్లో మనం ఉన్నామో, ఎటువంటి కాడులు సాతాను మన పైన వేసి ఉన్నాడో వాటినన్నిటిని కూడా నేను విరగొట్టుతున్నాను అని దేవుడు మనకు ఇప్పుడే సెలవిస్తున్నాడు. By faith allow Christ to break every yoke. కాబట్టి ఆ విశ్వాసముతో దీన్ని పొందండి. And the woman with the vessels that were filling with oil had no more vessel like that till you can take the anointing. Take it and say, Lord, I'm full, there's no more place. Till you say that, I'm going to anoint you. Till you say that, I'm going to anoint you. మరి మీరు చేతులెత్తి ప్రభా నన్ను ఏ విధంగా కుండలో మనం ఆయిల్ పోస్తుంటామో అదేవిధంగా నా పైన ఆశీర్వాదాన్ని పొందిస్తూ ఉండండి. నేను దాంట్లో నుంచి పొడిగే వరకు పోయండి, నేను చెప్పే వరకు పోయండి అని మనం ప్రార్థించాలి. Hallelujah. Thank you, Lord. Thank you, Lord, for ministering to us. All glory belongs to you. ప్రభా మీకే మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఈ విధంగా మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. So as in Hebrews 6:1 the writer writes, హెబ్రీయుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం he says, therefore leaving aside elementary teaching about Christ. What is elementary basic teaching about Christ is what? That you repent, confess your sins, and take the Lord into your heart, be washed by the blood of Jesus. That is the basic teaching of Christ. మరి ప్రాథమికమైన మరి రక్షణలో మొదటి విషయం ఏమిటంటే మనమందరూ కూడా మన పాప క్షమాపణ అడగవాలి. మనమంతా దేవుని
యేసు ప్రభు రక్షకుడిగా మరి మన హృదయాల్లో తీసుకోలే. అది మొదటి మెట్టుగా మనం గమనించాలి. So should we learn about repentance every Sunday, lay the foundation of our teaching every day on Sunday? Should we just repent? Okay, repent, confess your sins, be washed by the blood of Jesus. Is that the only teaching we should have? అంటే మనము చూసినట్టయితే ఇది మొట్టమొదటి మెట్టు కాబట్టి ప్రతి ఆదివారం దాని గురించి మాట్లాడుతుంటామా? ప్రభా నన్ను క్షమించు అని మాట్లాడుతుంటామా? ఆ విధంగా మనము ఆత్మీయంగా ఎరగగలమా? So that is the basic teaching. So in Hebrews 6:1 he says, leave aside that basic teaching. You already have it. Now go forward as mature Christians. కాబట్టి మీరందరూ కూడా దీనికంటే ముందుకు సాగి క్రైస్తవులుగా ఆత్మీయంగా ఎదగవలసిన అవసరం ఉన్నది. Now coming from verse 4 to verse 7 in 1 Corinthians chapter 3, we find that the Corinthians were fighting. They were saying, I belong to Paul's group, so I'm better. Another group is saying, Apollos taught us better than Paul taught you. And some are saying, we belong to Peter's group. He walked on water, you see. We belong to Peter's group. We are better than them. So they were fighting about groupism, about the teachers they had. మరి అక్కడ ఉన్న ఆ గ్రూప్స్ ఏమంటే వారిలో ఒకరు మేము మీకంటే ఎంతో అంతస్తులో ఉన్నాము అని వారు దానిపైన గర్వపడి వేరే వారితో వారు వాగ్దానం చేస్తూ వారు ఎప్పుడు కూడా కొట్లాడేవారు. వారు కొంతమంది ఏమనంటే నేను పాల్ ద్వారా మరి నాకు బాప్తిస్మం దొరికినది, ఇంకోరంటే నేను పీటర్ ద్వారా నేను బాప్తిస్మం పొందినారు. మీరందరూ తెలుసుకుంది కదా పీటర్ నీళ్లపైన నిలిచినాడు. అటువంటి వాటితో నాకు ఆ విధంగా తమ మత భేదాలు ఆ విధంగా భేదాలు తెలిసి ఒకరితో ఒకరు వారు ఈ విధంగా కొట్లాడుతూ ఉండేవారు ఆ కాలంలో. So Paul is saying all these are just teachers of Christ, each doing a different work. Paul was putting the seed, planting the seed. Apollos was watering the seed, and Peter was leading them to richer experiences in God. Each was doing his own work. Just like a gardener, he digs up the soil and he gets a worker to put water, and then when something starts growing, ఈ మనస్పర్ధలు చూసిన మరి పాల్ ఏమన్నాడంటే మీరు ఈ విధంగా ఒకరితో ఒకరు మనస్పర్ధలు పడి కొట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వారికి ప్రతి దేవుని మన పాల్ కానీ పీటర్ కానీ ఎవరైనా కానీ అపోలోస్ కానీ వారికి అందరికీ దేవుడు ఏర్పాటు చేసినాడు ఈ కార్యం చేయమని. ఆ కార్యం మేము చేస్తున్నాం కానీ పూర్తిగా మీరు అనుకున్నట్టు నా బాప్తిసం అందరికంటే ఉత్తమైనది కాదు. ఉదాహరణకి ఒక మొక్క చేయాలంటే ముందు విత్తనాలు వేయాలి. ఎగ్జాంపుల్గా పాలు విత్తనం వేసి ఉంటాడు, పీటర్ నీళ్లు తాగింటాడు, దాని తర్వాత ఎదిగేది అపోలోస్ చేసి ఉంటాడు. కాబట్టి అదంతా దేవుడు చేస్తున్న కార్యమే, యేసు ప్రభు చేస్తున్న కార్యమే, కానీ ఒకరొకరు చేస్తున్న కార్యాలు కాదు అని వారికి హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. So each of them was doing a different work, but can they tell, seed you better grow, I'm putting water, better take out roots, take out stem, take out branches. Can they tell that to the, however much you talk on them, whatever, you can't make it grow. So who makes that seed grow? Yes? It is God who makes the seed sprout and grow and get roots and stem and branches and fruit. All that God does. So there should be no infighting. Paul, Apollos, Peter, all of them are working as a team, and each one will get reward for his effort, but the real glory goes to God who causes the growth. మీరు చూసినట్లయితే ఏ విధంగా విత్తనం వేస్తాం, విత్తనం వేసిన తర్వాత నీళ్ళు వేస్తాం, అది ఏ విధంగా ఎదుగుతుంది, ఆ విధంగా దాంట్లో వేర్లు వస్తాయి, కొమ్మలు వస్తాయి, అవన్నీ అది ఎవరు చేస్తున్నారు? మనం చేయడంలా, ఎవరు చేయడం లేదు, దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఇందులో చేసేది ఏమిటంటే విత్తనం మాత్రం పాతినారు. కాబట్టి ఎవరు కూడా నేను నా ద్వారా ఈ వ్యక్తి ఎదుగుతున్నాడు లేదా ఈ వ్యక్తి ద్వారా నేను ఎంతో బలంగా ఉన్నాను అనే విషయం గురించి అటువంటి భేదాలు ఉండకూడదు సంఘంలో అని దేవుడు మరి
పాల్ మనకందరికీ హెచ్చరించున్నాడు. Now let us discuss from verse 8 to 15. I request someone to come and read it. Verses 8 to 15 of 3rd Corinthians. 8 నుంచి 15 వచనముల వరకు 8 to ఏమి రాసిన్నదో దాన్ని please మనం come up. చదువుకుందాము. Please come up. 8 to 15. Come here. Okay. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండునట్లు క్రీస్తునకును గాయియుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Okay, thank you so much. Thank you. So Paul is telling us here, he is giving the example of making a building. అక్కడ మన పాల్ కూడా మనం హెచ్చరించున్నాడు. ఇదేంటో అంటే ఒక బిల్డింగ్ అంటే బిల్డింగ్ చేసే ఏ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారని దానిపైన ఉపమానంతో తెలుపుతున్నాడు. For example, while making a building, you dig a foundation and put the stone, rocks and cement and everything. So some workers put the foundation. మీరు చూసినట్లయితే ఏ బిల్డింగ్లో అయినా ఒక పునాది ఉంటుంది. మొట్టమొదటిది కొంతమంది వస్తారు, ఆ పునాదిని తవ్వుతారు, మంచి పునాది, గట్టి పునాది సిమెంట్తో రాళ్ళతో వేస్తారు. So Paul came and laid the foundation of our building. He laid the foundation of Christ. మరి అది ఏ పునాది అంటే యేసు ప్రభు పైన నిలబడిన పునాది. And the building is to be built up, the spiritual building of the church is to be built up by you and me, by each one of us. We are fellow workers. The foundation is Christ the rock, but we have to make a building, a church on it, and you and I are workers who make that building. మరి ఆ విధంగా పునాది వేసిన యేసు ప్రభు పైన పునాది ఉన్నప్పుడు దానిపైన ఏ క్రమంలో దాని తర్వాత బిల్డింగ్ చేస్తారు అంటే మనమందరూ కూడా సాయం చేసి దానిపైన గోడలు కడతాము. మనందరూ గోడలు కట్టే వర్కర్స్గా ఉంటాం. So you need certain material to make the building. మనకు ఆ విధంగా ఒక భవనం కట్టాలంటే వేరు మరి అవసరం ఎన్నో విషయాలు మనకు కావాల్సినవన్నీ వేరుగా ఉంటాయి. So some foolish people don't have the foundation of Christ and they build their house on the sand and they build their house on the philosophies and ideas that men have. Not the foundation of Christ, but the philosophy. Their whole life is built upon making money, getting possessions, being right and impressing people, making friends only with those who will do something good for you and neglecting the others. So they are building their house like that, and when the trouble comes, every friend will run away and their building will collapse. మరి మనం ముఖ్యమైన గమనించే విషయం ఏమిటంటే ఆ పునాది ఉన్నది గట్టిగా యేసు ప్రభు పైన పునాది ఉన్నదా లేదా అది ముఖ్యమైన విషయము. ఒకవేళ ఆ పునాది యేసు ప్రభు పైన లేదంటే ఆ బిల్డింగ్ కూలిపోతుంది. దానికి కారణం మనం చూసినట్టయితే ఈ కాలంలో మనం దేనిపైన పునాది కడుతున్నాం? మరి ఐశ్వర్యాలపైన వేరే వారితో ఈయన మంచోడు ఆయన మంచోడు అని
వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని మరి అక్రమంగా మనము చేస్తున్న కార్యాల ద్వారా మరి దాన్ని అటువంటి పునాదిని కడుతుంటే ఆ పునాది ఎన్నాళ్ళు నిలబడుతుంది? వాన వస్తే మనకి పడిపోతుంది. So for you and I, the foundation is Christ, correct? And now we have got certain materials to build upon that foundation, build our lives, build our church on that foundation. So Paul says there are various materials that you can build with. So some build upon the foundation of Christ with gold, silver, precious stones. మరి ఆ విధముగా అందరు కూడా ఉదాహరణగా అందరూ యేసు ప్రభు పైన పునాది పైన కడుతూ ఉన్నారు అనుకోండి. ఆ పునాది యేసు ప్రభు అయిన తర్వాత ఆ కట్టడము దేనిపైన వస్తుందంటే మీ దగ్గర ఏమున్నదో దానిపైన కడుతూ ఉన్నారు. నార్మల్గా మన ఇటుకలతో అవి కట్టుకుంటాము, కానీ కొంతమంది ఇవంతా నిజంగా జరుగుతున్నది, కానీ ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అంటే కొంతమంది వెండి బంగారాలతో కూడా గోడలు కట్టగలరు. So these people who are building with gold, silver, precious stones, they spend weeping for the lost souls, weeping for one another in the church. They cry to God for the welfare of somebody. They are normal housewives, you see. They are not known in the world, and nobody outside our church knows you. But you are crying to Lord. People are getting together in groups and praying. They are crying to the Lord for their physical healing, for restoration in relationships, for financial problems, and for others they are crying. They are crying out for the church. They are crying out for others. And that, in God's eyes, is building. You are building on the rock of Christ with gold, silver, and precious stones. మరి అది నిజంగా ఉదాహరణగా చెప్పిన విషయమే, కానీ బంగారు వెండి నాణ్యాలతో కడుతున్నారు ఇల్లు అంటే వాళ్ళు నిజంగా కట్టడం లేదు. ఆత్మీయంగా వారు ఎవరంటే వేరే వరకు వారు వారి బాధలను చూసి వారి వరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఏ విధంగా వారికి మరి రక్షణ కలగాలి అని వారి కొరకు కన్నీరు కారుస్తూ వారి ప్రార్థిస్తూ వారి కొరకు బాధపడుతున్న వారే దానితో సమానులన్నమాట, వెండి బంగారంతో గోడలు కట్టినవారు. There may be unknown old women and children whose heart is for Jesus. They'll also be reading the Bible. And one of our girls over here, that is Shalom, has already read the Bible. I gave you those cards. Read the Bible once, and now she's halfway through a second reading. By her own self, she's doing it. We told her just read in a year, but she has read once completely. Now she's finished half the Bible again. Why? Because she has that love of Christ. She knows if I use this gold, silver, precious stones, my building is going to stand secure like the wise man's building stood secure, no matter what storms came, no matter what troubles came. మరి ఉదాహరణగా మన సంఘంలోనే షలోమ్ ఉన్నది. నేను చెప్పినాను అందరికీ, అందరు కూడా బైబిల్ చదవాలయా అని చెప్పావు. ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలంటే ఆమె 6 నెలల్లోనే కంప్లీట్ చేసి రెండోది మొదలుపెట్టింది. ఆమె ఎందుకు చేస్తున్నది? అది దేంతో సమానం అంటే, ఏ విధంగా మరి తెలివైన వాడు తన యేసు ప్రభు అనే సమాధి పైన కార్నర్ స్టోన్ పైన ఏ విధంగా ఆయన కట్టుతూ ఉన్నాడు వెండి బంగారంతో, ఆమె కూడా అదే విధంగా అక్కడ తన యేసు ప్రభు కొరకు తన కట్టడం చేస్తూ ఉన్నది. Or they may be evangelists. You know, we went to the home of an evangelist, how they lived. One room they had outside entrance was given to the father-in-law, father of that evangelist, his wife when she was alive also there. They have a one-room house with a tin shed over it. Imagine in the summer. That room is their drawing room, kitchen, bedroom, cleaning room, everything. And they are so happy. And that evangelist, they go out in the summer gathering children from tribes.
come, I'll take VBS here. Hear the name of Christ. Goes to another village in the hot sun. There is no church, no building. Under the trees, they sit in the hot sun. We under AC and cooler are grumbling. But those evangelists are walking. Their shoes are not so good. And they are traveling in the hot sun and preaching the word of God. Why? They love Jesus. They don't even have money for their children. I saw their children thin like this, no proper clothes, nothing. Those evangelists are very close to God's heart. Or they go to the street children and feed them and look after them. For them to win souls for Christ is very important. And they live a life of hardiness, no comfort, no pleasure. Just their aim is win souls for Christ. So such people are building their homes with gold, silver, precious stones. It's very pleasant in the eyes of God. మీరు చూసినట్టయితే కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, మేము చూసినాం వారిని. వారు ఎంతో బీదత్వంలో వారు జీవిస్తున్నారు. వారి ఇల్లులో వెళ్ళినా టిన్ షెడ్ ఇల్లు ఉంటుంది, ఒకే రూమ్ ఉంటుంది, దాంట్లో వారంతా నివసిస్తున్నారు. కానీ వారు చేస్తున్నది ఏమంటే విలేజెస్లో పోతారు. అక్కడ పోయి అక్కడున్న వాళ్ళందరినీ, చిన్న బిడ్డలందరినీ పిలిచి, వేరే వాళ్ళని పిలిచి, వారందరికీ కూడా చర్చ్ లేదు, ఏం లేదు, ఎండలో చెట్ల కింద వారికి దేవుని వాక్యాన్ని తెలుపుతున్నారు. వారు ఎంత శ్రమల పాలవుతున్నా కూడా వారు చూసినట్టయితే వారికి సరైన భోజనం లేదు, ఏం లేదు. చాలా మనమందరం ఇక్కడ చూసిన ఫ్యాన్ల కింద, ఏసీల కింద ఉంటాం. కానీ వారు ఎండలో నిలబడి దేవుని వాక్యాన్ని తెలుపుతూ ఉంటారు. అటువంటి వారు యేసు ప్రభు అనే పునాది పైన మరి బంగారు వెండితో మరి తమ కట్టడాన్ని లేపుతున్నారు. అటువంటిదే దాని ఉదాహరణ. Or you may be a mother whose children are not saved, crying out day and night, Lord, save my children, save my husband, save my mother-in-law, save my whole family, save them, don't let them go into hellfire. Please, Lord, day and night they're shedding tears, crying to God for souls. Why? They say, we want nothing in this world. We want only our families to belong to Christ. Pray for that auntie. Please pray for their souls to enter heaven. Those are building their homes with gold, silver, precious stones. మరి కొంతమంది ఉంటారు, వారు వేరే వారు చూసిన బాధలను గ్రహించి వారు ఏ విధంగా మనం వారికి సాయం చేయాలని వారు దివారాత్రం వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. వేరు కూడా తెలుపుంటారు, వారి కొరకు మీరు ప్రార్థించండి. అటువంటి వారు కూడా మరి ఆ విధంగా బంగారు వెండితో మరి తమ కట్టడాలు చేస్తున్నారు. And some people are building, as Paul says, with wood, hay and straw. మరి ఇంకా చూసినట్టయితే వాక్యంలో దేవుడు తెలుపుతున్నాడు, కొంతమంది మరి కర్రలతోనూ, స్ట్రా అంటే మన ఇక్కడ పొలాల్లో మనం కోసిన తర్వాత దిగుతుంది, ఏమంటారు, గడ్డితో దాంతో కడుతూ ఉన్నారు కట్టడాలు. వారు కూడా సంఘానికి కట్టడాలు చేస్తున్నారు. These people are well known in the world. They are TV evangelists. They have luxury cars. A number of buildings, pakka buildings belong to them. They give food in their churches and win mega churches. The mega church win people to Christ. Why? They give the lure of food and other things. These they do, and they are very well known. And their children, they study in the best of the boarding schools, the private international schools. And after that, they go abroad. All children going to USA to study. They are very well known. The mega churches, they talk, this church is wonderful. See, all the children going to USA to study. So these are building their homes with wood, hay, straw. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంతో ఐశ్వర్యాలు, ఎంతోమంది వాళ్ళ దగ్గర ఎంతో ఆస్తులు, ఐశ్వర్యాలు ఉంటాయి. వారు చర్చిలో కూడా చాలా లిబరల్గా అన్నిటికీ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డలు కూడా ఫారిన్లో పోయి చదువుతుంటారు, లగ్జరీ కార్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు.
కానీ వారు నిజంగా ఏం చేస్తున్నారంటే బంగారు వెండితో తమ కట్టడాలు చేయడం లేదు. వాళ్ళు చేస్తున్నంతా కట్టే మరి దీంతో వాళ్ళు చేస్తున్నారని. On TV they say, this is my account number, this is the IFSC code. If you send me money, you know, if you build the house of God, you know, God will build your house also. Sow the seed, they say. Sow the seed. What is seed? Seed is word of God. But according to them, seed is money. Put money and you'll get a house of your own. You'll get pleasure. You'll get whatever you want. Just honor the big evangelists. That's all they want. They want to be well known and powerful men of God. Once, you know, I went for a book sale and there came one of such men of God, and all the elders of the church ran after him, and he was looking like an actor, all dressed up, nice makeup, you know. They're running after him. This sir, yeah, he was the son-in-law of the then chief minister. So they're running. I said, Abba, look at that, like a God is coming them in, as though he's going to save them or what? His own father-in-law carrying Gattam, going to Tirupati, going to mantra tantras, but they are honored and respected in the world. మనలో కూడా ఎంతమందిలో వేషధారణగా ఉన్నది. ఏం చేస్తారంటే తాము చేయు కార్యము వేరే వాళ్ళకి అందరికీ తెలియాలని చేస్తారు. వాళ్ళు చాలా ఫేమస్, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు దేవుని కార్యం చేస్తున్నారా లేదా అది వేరే విషయం, కానీ వాళ్ళు చాలా ఫేమస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఐశ్వర్యాలు ఉన్నాయి. వాళ్ళు దేనికైనా కూడా మనీ అట్లా వేయగలరు. ఎన్నెన్నో చర్చిలు కట్టించుంటారు, ఏమేమో చేస్తుంటారు. కానీ వారి దేంతో సమానం అంటే ఆ గడ్డితోనూ కర్రతోనూ కట్టిన ఇండ్లతో సమానం అన్నమాట. వారు ఎవరు చూసినట్లయితే నన్ను చూసి అందరూ కూడా నన్ను గౌరవించాలి. అంటే యేసు ప్రభు అక్కడ ఆ పక్కన నన్ను గౌరవించాలి. ఉదాహరణగా నేను ఒకసారి ఒక ప్రదేశానికి ఒక ప్లేస్కి వెళ్ళి ఉంటేని అక్కడ అందరూ పాస్టర్లు నిలబడి ఉన్నవారు. మరి సడన్గా వారంతా లేచి పరిగెత్తడం మొదలుపెట్టినారు. ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ గారి అల్లుడు. మరి వాళ్ళు చూసినట్టయితే ఇక్కడ ఆ విధంగా చేస్తున్నారు, కానీ వాళ్ళు తిరుపతి కూడా వెళ్తారు, బనారస్ కూడా వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. కాబట్టి అటువంటి వారు చేస్తున్నది వారి సంఘ పరిచర్య కాదు అని మనం గ్రహించాలి. So Paul is saying there's going to come a judgment day in which your result will be known by the quality of the work you used to make your building. Whether you use gold, silver, precious stones, or whether you use wood, hay, straw, on the judgment day, the whole world, before the eyes of the whole world, it will be shown what materials you used to build your church, to build your home. మరి ఇప్పుడు మనకు తెలియదు దేని ద్వారా మనము మన కట్టడం చేస్తున్నాము ఆత్మీయంగా, అది ఇప్పుడు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే తీర్పు సమయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఎవరి కట్టడము బంగారు వెండి నాణ్యాలపైన చేసినది, వేరేది ఎవరిది కట్టెలతో మరి గడ్డి పైన చేసిన గడ్డి ఇవేని గుడిసె అని వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. And Paul is saying it is fire that's going to test the material you use to build your home, to build your church. Fire is going to test it. మరి అది ఏ విధంగా మరి పరిశీలిస్తారు దేవుడు? ఈ కట్టడం అంటే అగ్నితో పరీక్షిస్తారు. అగ్ని ద్వారా పరీక్షించినప్పుడు తెలుస్తుంది ఆ కట్టడం దేంతో మరి చేసినామని. So the whole world will be watching on the judgment day, you know, in Revelation 20:11 to 21, you find there's going to be a judgment day. So each person will works material. So what will happen to those who did their works with wood, hay, straw, and fire is coming to test it? What will happen? అటువంటి సమయంలో మరి అగ్నితో మన కట్టడాలని చెక్ చేసినప్పుడు ఏమవుతుంది తీర్పు సమయంలో మీరు చెప్పగలరా? What will happen?
If I చాలా put సులభమైనది. fire upon this table, what will happen to it? It will burn. So if you made your life with wood, hay, straw, just to show to the people, what will happen to your house? It will be burnt up and turned to ashes while all are watching. You say, Abba, that person used wood, hay, straw. We thought he was the great TV man. Because he was serving God. They say, no, the blessings of the Lord make it rich. There's a place in the Bible. So, of course, God blessed them. They thought that's for they are rich. But it will all be burnt up and they will suffer great loss. మరి ఇది చాలా సులభమైన విషయమే. అది తీర్పు సమయంలో అగ్నితో వచ్చి పరీక్షించినప్పుడు మరి గడ్డితో కర్రతో కట్టింది అది కాలిపోతుంది, నాశనం అయిపోతుంది. బంగారు వెండి నాళాలతో కట్టిన కట్టడం నిలుగుతుంది. కాబట్టి ఎవరు దేవుని వాక్యము ప్రకారం నడిచినారో ఆత్మీయంగా వారు నిజమైన దేవుని సేవకులు అప్పుడు తెలుస్తుంది ఆ సమయంలో. కాబట్టి ఎవరైనా కూడా అనుకుంటారేమో, సరే ఇప్పుడు నేను చాలా బాగున్నాను, నాకు మంచి పేరు ఉన్నది, నన్ను అందరు గుర్తిస్తూ ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ ఆ సమయంలో టెస్ట్ అయినప్పుడు తెలుస్తుంది. And those who used gold, silver, precious stones, what will happen? Fire will make it even more attractive. Their material will shine through the fire and they will have eternal rewards with Christ. అది సులభమైన విషయము. ఏదైనా వెండి బంగారాలతో చేసినట్టయితే అది అగ్ని వస్తే దానికి ఏమి బాధలే, అది అట్టే ఉంటుంది. అంతకంటే అది ఇంకా మెరుగ్గా వస్తుంది, ఎందుకంటే దానిలో ఉన్న మలినాలన్నీ పోతాయి కాబట్టి ఎంత బాగా మెరుగ్గా వస్తుంది. కాబట్టి వారు ఎక్కువ హోదాలో ఉన్న క్రైస్తవులుగా మనం తెలుసుకోగలం. And then some people use a little, with their gold, silver, precious stones, also use a little bit of wood, hay, straw. So when fire tests their work, if the big pile like that, it will all burn up. If they have used wood, hay, straw, the big men, few gold, silver will be left. But women who have been crying, praying, reading the Bible and wanting souls, even they have used little wood, hay, straw, but they'll have a big pile of gold, silver, precious material, and the whole world will see it. మరి ఇంకొకటి ఉంటుంది, ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది మిక్స్ చేస్తూ ఉంటారు, వెండి బంగారాలతో చేస్తూ ఉంటారు, మళ్ళీ మధ్యలో దాంట్లో కట్టె లేకుంటే మరి వుడ్ వేసి దాన్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి తూర్పు దినంలో వారి గతి ఏమవుతుంది అంటే ఆ వెండి బంగారం ఉన్నది మిగులుతుంది, మిగతాది కాలిపోతుంది. కాబట్టి తీర్పులో అవి గుర్తించబడతారు. So what will happen to these whose works get burnt up? They will be saved because they accepted Christ. But Paul says it will be like a man passing through a wall of fire. So with fiery flames he will walk into heaven under the fiery flame. That's what Paul is saying. I'll read you the word. He says, if any man's work is burnt up, he will suffer loss, but he himself will be saved, yet as through fire. He will have to pass through a vial of fire to be saved and get into heaven. So what I want to tell you, it's not easy to get into heaven. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, కొంతమంది సులభంగా అంటే బంగారు వెండి నాణ్యతతో చేసిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మధ్య తరగతి ఉన్నవారు కొంచెము వెండి బంగారాలతో చేశారు, మిగతాది వచ్చి వుడ్తో చేసిన కర్రలతో అటువంటి వారు అగ్నిలో నుంచి వెళ్ళవలసింది. వారు వెళ్తారు పరలోకంలోకి, లేక ఇటువంటి అగ్నిలో వాళ్ళు వెళ్తారు. So therefore in 1 Peter chapter 4 verse 18 it says, 1 పీటరు 4వ అధ్యాయము 18వ అధ్యాయం ఈ విధంగా తెలుస్తున్నది. It says, if with difficulty that a righteous man is saved, what will become of the godless man and the sinner? మరి ఈ విధంగా ఒక నీతిమంతుడైన వాడు
దేవుని ద్వారా టెస్ట్ చేయబడి కష్టాలతో శ్రమలతో వెళ్ళినాడో అటువంటి నీతిమంతుని ఈ గతిలో ఉన్నప్పుడు వేరేవారు పాపం చేసిన వారు ఏ విధంగా మరి పరలోకంకు వెళ్ళగలరు? And what will happen to those who are not building at all? మరి ఎవరు ఏం చేయకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఒక బిల్డింగే చేయలేదు, What will ఉన్నది happen? ఉన్నది కానీ ఒక రాయి కూడా పెట్టలేదు దానిపైన. You'll be standing on Judgment Day. You have accepted Christ. You'll be saved, but as walking through fire. So let us make up our minds that we will build our homes with gold, silver, precious stones. You know, you may be unknown, that's good, but you'll have something to show on Judgment Day. కాబట్టి మనం అందరు కూడా పూర్తిగా వెండి నాణ్యాలు మనకు సాధ్యం కాకలేకపోయిన ఎడల ఒకవేళ మనం కొన్నైనా చేయాలి, మన సాధ్యం మనం చేయగలది చేసి దాని ద్వారా మనం పరలోకం వెళ్ళగలము. పూర్తిగా చేయకుంటే అంటే మనం నరకంలో అగ్నిలోనే పడి ఉంటాం. Now 1 Corinthians chapter 3 verse 16 and 17 says, మరి 3వ అధ్యాయము 16-17 వచనముకి it తెలుస్తుంది. says we should know that each one of us is a temple of God. మనమందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే మనమందరూ కూడా దేవుని యొక్క మందిరాలు. Because the Spirit of God lives in us. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా. So once you accept Christ, you are no strangers in the kingdom of heaven. You belong to the family of Christ. మరి ఒకసారి మన రక్షణ పొందిన మనము పరలోక వారసులమైతాము. పరలోకంలో మనకు వారసత్వం ఉంటుంది. అన్నోన్ పర్సన్గా అక్కడ తిరగడం. And you are citizens of heaven. మరి మనమందరూ కూడా పరలోకం యొక్క సిటిజన్స్గా ఉంటాం. And I've told you before also, when does eternal life start? Right here on earth. మరి నిత్య జీవము ఎక్కడ మొదలు పెడుతుందంటే పరలోకంలో కాదు, ఈ ప్రపంచం భూప్రపంచంలోనే మొదలవుతుంది. Because John chapter 17 verse 3 says, this is eternal life, that you may know the only true God and Jesus Christ whom he has sent. So if you know Christ, you belong to the eternal God, and eternal life starts here on earth itself. You can have a heaven on earth itself. You don't have to wait till you die and go into the heavenlies. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో యోహాను ఈ విధంగా తెలుపుతుందంటే, మీరందరూ కూడా రక్షణ పొందిన వారైతే మీ జీవితంలో పరలోకంలో ఉండే జీవితము ఇక్కడే ఈ ప్రపంచంలోనే మొదలవుతుంది. So if anyone destroys this temple of God, God will destroy him. For the temple of God is holy and you are that temple. మరి ఎటువంటి వారైనా తమ శరీరాలకు ఏ విధమైన మరి సాతాను ద్వారా బాధించబడి ఏ విధంగా మరి సాతాను వశం చేసినట్లా మీరు దేవుని యొక్క మందిరాన్ని చెడగొడుతున్నారు. కాబట్టి దేవుని మీ పైన ఆగ్రహం వస్తుంది. Your body doesn't belong to you. Your spirit doesn't belong to you. So if you destroy this temple where God lives, how do you destroy it? By committing suicide. You destroy that temple and you go directly to hell. మరి ఇంకొక విషయం ఏమిటంటే, మన శరీరాన్ని ఏ విధంగా మనము ధ్వంసం చేయగలము? అది ఆత్మహత్య చేసుకున్నట్లా స్పిరిట్ పోతుంది, కానీ ఇక్కడ శరీరం మాత్రం మిగిలిపోతుంది. And if we don't look after our bodies and take care of it, and we must go to the doctor at the right time, take help at the right time. And Amplified Bible, chapter 18, I think verse 19 says that he who does not use his efforts to heal himself is like one committing suicide. మరి ఇది మన శరీరాల దేవుని మందిరం కాబట్టి మరి డాక్టర్స్ ఉంటారు, వైద్యులు ఉంటారు, వాళ్ళతో వచ్చి సంప్రదించి వారితో దేవుడు చెప్పడంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళవలదని మనం అది చేయకుండా మన శరీరాలను మనం కాపాడుకోకుండా సంరక్షణ చేయకుండా ఉన్నాయి. దాని ద్వారా మరి శరీరాన్ని ధ్వంసం చేస్తుంటే మీరందరూ కూడా నాశనానికి కారణమే. So in verse 18, Paul is saying, let no man deceive himself.
if any man among you think that he is wise in this age, he must become foolish so that he can become wise. మరి ఇక్కడ పాల్ మనకు హెచ్చరిస్తున్నాడు, మేము చాలా జ్ఞానవంతులు అన్నీ తెలిసిన వారు అనుకుంటే మీరు ఎప్పుడు కూడా జీవితంలో మరి ఎదగలేరు, రక్షణ పొందుట కూడా కష్టమే. కానీ అంతకంటే అజ్ఞానిగా ఉన్న ఎడల మీరు దేవుని రాజ్యాన్ని వెళ్ళగలరు అని పాల్ మనకు హెచ్చరిస్తున్నాడు. So who is foolish in the world? The little children. They are not foolish, but people consider what to take opinion of a little child. We know better, isn't it? So Jesus, when he was filled with the Holy Spirit, he said in Luke chapter 10 verse 21, he says, I praise you, O Father, Lord of heaven and earth, for hiding these things from the intellectual and the worldly wise people, and for revealing these important spiritual things to babes. మరి ఇక్కడ యేసు ప్రభువులో ప్రార్థిస్తున్న సమయంలో దేవునితో చెప్తున్నా, ప్రభా ఇటువంటివన్నీ విషయాలు అతి జ్ఞానుల నుంచి మీరు దూరం పెట్టినారు, కానీ అజ్ఞానుల దారికి అందరికీ ఈ విషయాలు తెలిసిన ప్రభా, దాని ద్వారా మీరు అజ్ఞాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు, వారు ఏ విధంగా మరి రక్షణ పొందుతున్నారు ప్రభా, మీకే మేము దానికి వందనాలు చెల్లిస్తున్నామని ఇక్కడ రాసి ఉన్నాడు. Thank you, Lord, for revealing it to those who are like little children and trust you like little children trust their parents. దీనికి సారాంశం ఏమిటంటే, మన చిన్న బిడ్డలుగా ప్రవర్తించిన ఎడల దేవుని వాక్యాన్ని ఇచ్చిన విధంగా మనము నమ్మి విశ్వసించి దాని ప్రకారం నడిచినట్లా జ్ఞానులు ఏమంటారు, దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. Thank you, Father, for this is the way you wanted it. That means foolish people. If we are, I'm not saying those who are not reading the word of God. If you are trusting God, having faith in God, and looking to God for everything, and looking for God for a decision, the world will think what? You are foolish. మరి ప్రపంచంలో దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్న వారిని ఏమనుకుంటారంటే, వీడు వెర్రివాడయా అని అంటారు. కానీ దేవుని దృష్టిలో వారు వెర్రివారు కాదు, వారు జ్ఞానులు, వారు దేవుని వాక్యంతో నడిచేవారు, వారు దేవుని రాజ్యంలో చేరువారు. Therefore in Matthew chapter 18 verse 3 and 4 Jesus says, మత్తయి సువార్త 18:3-4 వచనంలో ఈ వచనం మీదుగా తెలుపుతున్నది. He says, truly I say, truly means yes, correctly I say unto you, unless you are converted and become like little children, you cannot enter the kingdom of heaven. నిజంగా నేను మీతో యేసుప్రభు మాట తెలుపుతుంది ఏమంటే, నిజంగా అంటే 2 సార్లు రిపీట్ చేస్తున్నాడంటే అది నిజమే. మీరు చిన్న బిడ్డల వలె మనస్సులో ఉండవలను, దాని ద్వారానే మీరు పరలోక రాజ్యం చేరగలరు. మీరు ఆ విధంగా ఉండని ఎడల మీరు పరలోక రాజ్యములకు అర్హులు కారు. Whoever then humbles himself like this little children, he is the greatest in the kingdom of heaven. తమను తాను తగ్గించుకోవడం ఏ విధంగా చిన్న బిడ్డలు తగ్గించుకుంటారో అదే విధంగా తమను తాను తగ్గించుకున్న వారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. So what are little children? They believe what you tell, the parents tell them, correct? They believe what their parents tell them. మరి చిన్న బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తే వాళ్ళ మాట వింటారు కదా. So those who are like little children believe what the word of God says. They don't say, I must experience it in my thought life and examine it with my thought life. No, they trust God and accept what God is doing for them. అరే వారు చిన్న బిడ్డల వలె ఏ విషయంలో వాక్యంలో తెలిపినది నేను చూస్తాను, దాన్ని ధ్యానిస్తాను, గమనిస్తాను, ఎగ్జామిన్ చేసి మనం చూస్తాను, దానివల్ల మనం నడవాలా లేదని. కానీ చిన్న బిడ్డల వలె మనం దేవుని వాక్యం ఏ విధంగా ఉన్నదో దాన్ని చూసి దాని ప్రకారం నడవాలా, విశ్వసించాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. And they obey God. వారు దేవుడు ఏమి చెప్పిన ప్రకారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. So somebody asked me, Auntie,
how do you have these experiences? I mean, why don't I have it? Why don't I, till I have it, I'm not going to believe you. So I said, look, I never ask God for anything. I just cry out to God, I read Bible and pray and leave it at that and lead a happy life. And God just blesses me. So that person said, I'm not going to believe in you unless I experience it. But if you walk with your mind, analyzing everything with your mind, you are not going to enter the kingdom of heaven. Although you think you are saved, you are not going to enter the kingdom of heaven, because the Bible is a spiritual book. You must approach it with your spirit, with your heart, like a little child, and God will give you all those experiences like a little child. And to stay in the kingdom of heaven, you have to keep trusting God like a little child. So those in high positions and rich money and things of the world cannot become like little children, because the Bible says the seed was sown among thorns, and the worries and the cares and the attraction of riches got that person. Their word was choked. And if the word is choked, you're not like a little child. Please. So if you want the gifts that many of our people have here, Mansa and her two daughters, Veronica, Rachel, Elspeth, Shalini, if you want those gifts, God will give you. But you must take it like a little child, believing, trusting, obeying God. If you analyze with your mind, and if you look down upon such people, you are sinning and grieving the Holy Spirit of God. మరి మనము చూసేది ఏమంటే ముఖ్యంగా చిన్న బిడ్డల వలె మన మనస్తత్వం ఉండాలి. అని చిన్న బిడ్డల వలె దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఏ విధమైన తమ జ్ఞానాన్ని వినియోగించి ఆ వాక్యాన్ని మన ఇష్ట ప్రకారం తిప్పవలసిన అవసరం లేకుండా మన దేవుని వాక్యంలో నడిచినట్ల మనము దేవునికి సన్నిహితులైతామో, మన దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మనకు ముందుకు సాగిస్తూ ఉంటాడు అనే విషయాలు. అదే విషయం ఇక్కడ వాక్యం మనకు తెలుపుతున్నది. జ్ఞానులకు కష్టము దేవునిలో రాజ్యంలో ప్రవేశించుట, లేకుండా వెర్రివాళ్ళు అంటే వారు వెర్రివాళ్ళు కాదు, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలి. And children are humble before their parents, so we should be humble before God, accepting what He gives us without analyzing, cutting it up like they dissect a cockroach in the chemistry, in the biology lab. Don't dissect it. Take it, believe it, enjoy it, trust in it, and be like little children. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే దేవుని వాక్యాన్ని మనం అనవసరంగా దాన్ని తర్కించవలసిన అవసరం లేదు. అక్కడ రాసినది మీరు తీసుకోండి. తమ జ్ఞానాన్ని వినియోగించి ఆ కాంటెక్స్ట్ వేరే, అది వేరే, ఇది వేరే, కాబట్టి ఇది నాకు వర్తించదు, అది వర్తిస్తుంది కానీ ఇదే నాకు వర్తిస్తుంది దాంట్లో అని అటువంటి అవసరం లేదు. పరిశుద్ధాత్మైన దేవుడు మనకు, పరిశుద్ధుడైన దేవుడు మనకు చెప్తున్నాడు, ఆ వాక్యం ప్రకారం నడవండి. మీ జ్ఞానాన్ని వినియోగించి నడిచినట్ల మీరు పరలోక ద్వారం వెళ్ళేది చాలా కష్టం. So will you translate for Uday, or should I? Will you translate for Uday? So now I request my nephew, Mr. Uday Kisti, to give you a wonderful testimony of what God did in his life. Please come, Uday. He has come out from death into life. Let me go, Johnny. I have it written down so we can read it. Sorry? Is there any specific thing about an accident or just Yes? about the accident or about the testimony? You want to read? Alright. Hi, my name is Uday. I'm from Pune, Maharashtra, and
was told to give my testimony of how God worked in my life and how I came to నా faith. పేరు ఉదయ్, నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చినాను. కొన్ని దేవుని గురించి విట్నెస్ నేను ఇవ్వాలని అనుకుంటూ ఉంటాను. As a young boy, I was of the impression that the pastor was the only person closest to God. During my early teens, I had real questions about God and His existence. I can't understand you. Don't read that. Just speak out it easier. It's easier. You just speak out it so easier. Yeah. Hello. Alright, I'll start again. I'll try to complete this in 10 minutes. As a young boy, I was of the impression that the pastor was the only person closest to God. ఆయన యంగ్ బాయ్ ఉన్నప్పుడు పాస్టర్ దాన్ని లీడ్ చేశారు. During my early teens, I had real questions about God and His existence. ఆయన యంగ్ బాయ్ ఉన్నప్పుడు ఆయనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే టీనేజ్ డేస్లో. So one day when my pastor visited our home to take advice from my grandfather about things of the church, like church politics, in the midst of my parents and grandparents, I mustered the courage to ask questions. తన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు చర్చ్లో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి దాన్ని క్వశ్చన్స్ కొన్ని దేవుడి గురించి అడిగేవాళ్ళు. Conventionally, younger people didn't utter a word while elders were talking unless they were asked something. That's how it was. Conventionally, younger people didn't utter a word while elders were talking unless they were asked something. That's how it was. 1 minute. Conventionally, generally, younger people would not speak things out. Conventionally, younger people didn't utter a word while elders were talking unless when asked something. That's how it was. Sorry. Carry on. Whatever I understand, I did. See, I Oh. basically, Uday, I know him since a small child, and what he's trying to say, what was his earlier days, how he was, and how as a child he was behaving, and how he was being taken care of by his parents. That's what he's trying to mention before he went to Australia. I innocently threw questions about God to my pastor, only to see the pastor unable to answer me. మరి నాకు ఎన్నో విషయాలు తెలియదు. నేను పాస్టర్ గారిని అడిగినాను, కానీ ఆయన దగ్గర నాకు జవాబు రాలేదు. I stopped going to church దాని ద్వారా నేను చర్చ్కి అంత మానేసాను వెళ్ళడం. because the pastor wasn't able to answer my questions. ఎందుకంటే ఆయన నేను ఏమడిగినా కూడా ఎవరు జవాబు చెప్పడం లేదు, పాస్టర్ కూడా జవాబు చెప్పడం లేదు, కాబట్టి నేను చర్చ్కే వెళ్ళడం విడిచిపెట్టాను. I felt that the pastor's followers were all deceived and misguided. కాబట్టి నేను దేవుని ఏ విధంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను. But that didn't stop me from questioning about God's existence. దాని తర్వాత నేను ఈ విషయాన్ని నేను మర్చిపోయినా ఎవరిని ఏం అడగలేదు. In the summer of 1999, during my vacation to Gujarat in a city called Porbandar, while I visited my grandparents from my mother's side, I also got to see my grand aunt Jemima. సో ఆయన కూడా మరి తన గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ మదర్ని కూడా చూసినట్టు మాట్లాడినారు. She was a very upright lady, well knowledged with great intellect. I had questions about Jesus in the Old Testament. మరి యేసు ప్రభు గురించి పాత నిబంధనలో ఇక్కడ రాసినది కూడా నేను చూస్తూ ఉండేవాడిని. She used to make me open the Bible and point out to the Old Testament verses
And I used to be quite amazed to see passages pointing to Jesus in the Old Testament. కాబట్టి నేను చూసినాను పాత నిబంధనలో కూడా యేసు ప్రభు పేరు ఉన్నది అని నేను గుర్తించినాను. 6 months later, my auntie Jemima went to be with the Lord. సారీ 6 months later, she died. యేసు ప్రభును నేను నా హృదయంలో ప్రభుగా తీసుకున్నాను. My two grand aunties, Jemima, Kezia, my uncle Vijay, all of whom are in heaven, were they there to speak about God during different times in my life. కాబట్టి నేను ఎప్పుడు కూడా యోచిస్తూ ఉండేవాడిని యేసు ప్రభు ఎవరు ఏమని ఆ విషయాలు నాకు సరిగా తెలియదు కాబట్టి నేను యోచిస్తూ ఉండేవాడిని. Ashanti was there to speak about the end times and the prophecies, so she made me realize that remember these verses as times passed to know what the end times were. మరి ఆ శాంతి ద్వారా కూడా నేను కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను తెలుసుకున్నాను కూడా. I remember very clearly telling me, oh, remember these passages. చలో carry on. Okay, so so I must say that so I'm really thankful for all of these people in my life. Sorry. So I'm really thankful for all of these people in my life. కానీ నేను వీరందరికీ కూడా నా జీవితంలో ఈ విధంగా నా కొన్ని విషయాలు తెలిపిన వారందరికీ కూడా నేను వారికి వందనాలు చెల్లిస్తున్నాను. I must say I was headed to be totally irreligious. Sorry? I was headed to be totally irreligious. యాక్చువల్గా నేను ఒక సమయం నా జీవితంలో ఉన్నది. ఆ సమయంలో నేను దేవుని మార్గాన్ని విడిచిపోయి మరి క్రిస్టియానిటీ నుంచి దూరంగానే నడుస్తూ ఉండేవాడిని. ఇర్రెలిజియస్ అన్నాడు. Years passed by and I turned 19. Sorry? Years passed by and I turned 19 years old. ఆ విధంగా 19 సంవత్సరముల తర్వాత జరిగినది ఏమిటంటే వయసులో on my birthday, my grand auntie Kezia gifted me a booklet from Answers in Genesis. మరి అటువంటి ఆ దినం నా జన్మదినంలో కేజీ ఆంటీ అనే ఆంటీ గారు వచ్చి జెనిసిస్ ఆది కాండం గురించి ఆమె వివరించినది. I started reading the booklet, which was quite interesting. దాని తర్వాత ఆమె ఒక పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. నేను చదివినాను. And it really brought me to think about things about God. దాని ద్వారా దేవుని గురించి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. I initially looked at the credentials of the authors to see that they were well educated. ఆ పుస్తకం చదవక ముందు జ్ఞానుడు కాబట్టి ఎవరు రాసినారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటి అని ముందు చూసి తర్వాత నేను చదివిన పుస్తకం. ఆమె రైట్? What? Yeah, whatever I said was right. So things about God started to make sense while reading this booklet. దాని ద్వారా పరీక్షించిన దాని తర్వాత పుస్తకం చదివిన. So a day came when I had a lot of thoughts to not believe in God's existence and just a few thoughts to consider God to exist. Sorry? A day came when I had a lot of thoughts to not believe in God's existence and just a few thoughts to consider God to exist. మరి ఒక సమయం నా జీవితంలో జరిగింది ఏమంటే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేడు అని అనుకుంటే. One thought did make me admit that I was never a scholar of all sciences to know all things that exist. One thought did come in my mind that made me admit that I was not a scholar of all sciences to know that to know everything that exists. ఇంకొక విషయం వారు అనుకున్నాడంటే నేను అంత శాస్త్రవేత్తను కాదు, ఏ ప్రపంచంలో ఈ సృష్టి ఏ విధంగా వచ్చినది అనే అటువంటి జ్ఞానం కూడా నాకు లేదు. Another thought made me pause back and wonder how could I engineer such clever thoughts to want to disbelieve God and make me wonder why all these thoughts were so forceful in my mind. మరి అనుకున్నాడు ఎందుకు దేవుడు ఉన్నాడని నేను నమ్మకుండా ఇటువంటి నా హృదయంలో ఇటువంటి ఏమో యోచనలు ఎందుకు వస్తున్నాయి అని నేను యోచించేవాడిని. Yet another thought was there must be something out there
out there to mount me to surely disbelieve God. మళ్ళీ దాని తర్వాత అనుకున్నాను ఏదో ఉంటుంది దాని ద్వారా దేవుడు ఉన్నాడు అని నాకు తెలియవచ్చు అనుకున్నా. Could that be the powers of darkness, the devil? Could that be the powers of darkness, the devil? ఆ విధంగా నేను అంధకారంలో తిరుగుతూ ఉండేవాడిని. Could all that be real, you know? Like, could all of these things be real, you know? Could all these things be real? అది ఇది నిజమేనా అని కూడా ప్రశ్నించేవాడిని. I did experience a sense of distance from God, who I used to believe in as a child growing up. ఒక సమయంలో నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు ఉండేవాడుగా అనుకున్నాను. కానీ నేను జీవితంలో ఎదుగుతున్న సమయంలో దేవుడి నుంచి చాలా దూరపడినాడు ఈ విధమైన యోచనలు నాలో వచ్చిన ద్వారా. A distance which I never knew could be a possibility to realize, especially when I never understood prior to that there was a feeling of being distanced. దాని ద్వారా నేను అనుకున్నానంటే నేను ఎంత దూరంగా నేను దేవుడి నుంచి వెళ్ళానంటే నాకే సాధ్యం కాదేమో దేవుని దగ్గరికి వచ్చేటట్టు అటువంటి యోచన నాలో వచ్చినది. Or rather a sense of being close than being distanced. వేరే వారందరూ కూడా దేవునికి దగ్గరికి వెళ్తున్నారు కానీ నేను దేవుడి నుంచి దూరంగా వెళ్తున్నాను. I was just 19 years old, man. I was just a 19 years old. ఆ సమయంలో నేను 19 సంవత్సరాల వయసులో ఉన్నవాడిని. That day was a day when I would completely 100% turn away from God, or if this was కాబట్టి true, 100% నేను దేవుడి నుంచి దూరం అయిపోయినా. or if this was true, 100% embrace God. Or if this was true, 100% embrace God. కానీ దాని తర్వాత ఏ విధంగా నేను దేవుని నమ్మినాను 100% ఉన్నాడని దేవుని హత్తుకున్నాను ఏ విధంగా ఉన్నా చెప్తున్నాను. I knew there was no pastor or religious institution behind me to support me in front of God if I were to die. మరి నాకు ఎటువంటి పాస్టర్ కానీ ఎవరైనా వారు కూడా నాకు ఏ విధమైన సహాయం చేయలేదు దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు. How much worse to have lived a life without knowing God if it were all real that God existed. అది దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నట ఎంత ప్రాముఖ్యమని నాకు కూడా తెలుసు. I went on my knees and prayed that if Jesus really existed, I asked God to forgive all my sins and work in my life. నిజంగా యేసు ప్రభు జీవించు దేవుడైనా కూడా నా పాపాలన్నీ క్షమించాలి అని నేను ప్రార్థించినాను. This was my sincere prayer. ఎందుకంటే నేను ఇది చాలా సిన్సియర్గా ప్రేయర్ చేసినాను. God has been faithful to work in my life, and I have tasted His goodness throughout my life. నేను పని చేస్తున్న సమయంలో దేవుడు ఏ విధంగా నాతో సహరించి నన్ను చేసిన దాని ద్వారా తెలిసిన దేవుడు ఉన్నాడని. Myself being alive is a testimony to that, actually. Myself being alive today is testimony to that, because I've seen God save me through మరి accidents. ఈ ఉదయకాలం నన్ను మాట్లాడినది దేవుడు ఏ విధంగా నాకు సన్నిహితుడై దేవుని నాకు తెలిసి దేవుడి దగ్గరికి నేను దేవుని చూసినాను ఆ విషయం తెలుపుకున్నాను. We come to God the Father in the name of Jesus. We come to God the Father in the name of Jesus. మరి యేసు ప్రభు ద్వారా మనము దేవుని దగ్గరికి వెళ్ళగలము, తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళగలము తెలుసుకున్నాం. Jesus paid the price for our sins by shedding His blood. మన పాప రక్షణ కొరకే ఆయన తను మరణించాడని కూడా తెలుసుకున్నాం. He died and rose from the dead and is alive. సో ఆయన చనిపోయినాడు శిలువ పైన అని నాకు తెలిసి వచ్చింది నా కొరకు. Through the sacrifice of Jesus, we can only come to God. మరి యేసు ప్రభు చేసిన ఆ కార్యం ద్వారానే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలము అని తెలుసుకున్నాం. I believe that anyone who comes with a heart of humility and sincerity, and I believe anyone who comes with a heart of humility and sincerity and asks the Lord Jesus to work in their life would be received as a child of God. మరి నేను తెలుసుకున్న విషయం ఏమంటే ఎవరైనా కూడా తాను తగ్గించుకొని ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో వెళ్ళి ప్రార్థించినట్ల మరి ఆయన మన కోసం దగ్గరికి వస్తాడని నేను తెలుసుకున్నాను. After these humbling experiences of having seen God work in my life,
మరి నేను పని చేసేటప్పుడు ఏ విధంగా దేవుడు నాకు సహకరించినాడు ఎన్నో విధాలుగా తెలిసినప్పుడు I wanted to know this God more. నేను దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాను. I believe it's important for God to define Himself rather than us stating how God should be. Sorry, I didn't understand. I believe I believe that it's important for God to define Himself rather than us stating how God should be. You told about the accident now. Come, okay. What Oh. happened in Melbourne? Okay. Oh. Melbourne, what happened? All right. Say, just a minute. మరి మనం దీని గురించి తెలుసుకోవాల్సింది ఏమంటే ఈయన మొదట దేవుని గురించి తెలుసుకున్నాడు, కానీ 19 సంవత్సరాల్లో ఆయన మర్చిపోయినాడు, దేవుడు లేడు అనుకున్నాడు. ఎవరేం చెప్పినా కూడా. కానీ ఆయన వర్క్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ తెలుసుకున్నాడు దేవుడు ఏదో నాకు హెల్ప్ చేస్తున్నాడు అని ఆయన తెలుసుకున్నాడు. ఆ దేవుడు ఉన్నాడు అనుకున్నాడు, కానీ ఒక సమయంలో వేరే అనుకున్నాడు, అంటే దేవుడే లేడు అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నాడు దేవుడు ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాడు దేవుని గురించి. కానీ పాస్టర్ల దగ్గరికి అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా తెలపలేదు అని అంటున్నాడు. దాని తర్వాత నేను కొన్ని విషయాలు ఆయన ఇంకా టైం లేదు కాబట్టి నేను కట్ చేస్తున్నాను, ముందుకు సాగుతాము. ఒక సంఘటన ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మెల్బోర్న్లో ఏం జరిగింది అనే విషయం ద్వారా క్లుప్తంగా దాన్ని తెలుసు. మెల్బోర్న్, వాట్ హ్యాపెండ్ టు యు ఇన్ మెల్బోర్న్? All right. Just talk about. All right. I'll speak about Melbourne. So on 6th of June 2022, I had gone camping along with a friend and his other friends from another university, Charles Stewart University, and we went four-wheel driving. I was in my friend's vehicle, and the vehicle was stuck on a mountain called Mount Hotham. ఆయన మెల్బోర్న్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక తన స్నేహితులతో ఎక్కడికే వెళ్తున్నాడు, కారులో వెళ్తున్నాడు. అటువంటి సమయంలో ఒక ఎత్తైన ప్రదేశం కొండపైన ఆ కారు నిలిచిపోయింది. My friend's vehicle was really tilted on this very steep climb and had two big barrels of fuel inside it. So yeah, it got fuel from there. So no, there were two big barrels of fuel in the vehicle, and that vehicle it could have slipped and fallen from the mountain, but it was just stuck. అదేమైందంటే పెట్రోల్ లేని ద్వారా అది నిలిచిపోయింది. దాని తర్వాత ఏం చేస్తున్న కారు వచ్చి ఆ కొండ నుంచి దొర్లిపోయి కింద లోయలో పడిపోయింది. I saw people outside, so I decided to open the door of the car and get out in case the car was to topple down. నేను మరి ఆ కారు యొక్క డోర్స్ ఓపెన్ చేసి బైక్ రావాలనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు. I got out of the car and my feet went in the direction of the slope, and I could not, and then it led me to run swiftly, and I couldn't control the momentum. As there was increased momentum, I couldn't control my feet at a certain point. ఎందుకంటే నాలో ఏమీ సాధ్యం కావడం లేదు, నేను నడవలేకపోతున్నాను, బయటికి రాలేకపోతున్నాను ఆ కారు నుంచి. The next moment, the people who saw me, they saw me fall on my head, and my body rebound and tumbled 60 meters down the slope. ఈ విధంగా ఆయన ప్రయత్నం చేసి బయటికి వచ్చినప్పుడు పైనున్న వాళ్ళు చూసినారు, వాళ్ళ స్నేహితులు, ఏ విధంగా ఆయన దొర్లి కిందికి వెళ్ళి పడిపోయినట్టుగా వారు చూసినారు. The other guys from the university, it started snowing after that. దాని తర్వాత అక్కడ స్నోయింగ్ అంటే అక్కడ స్నో పడడం మొదలుపడింది. And then the boys from Charles Stewart University, they came rushing down towards me while slipping, and they had their eye on the car in case the car was to tumble down. దాని తర్వాత వాళ్ళు వచ్చారు, ఆయనతో వచ్చిన వారు కిందికి వచ్చి వారు త్వరగా వచ్చి అక్కడ కారు కింద పడకుండా చూడకుండా ఈయన కూడా బయటికి తీసినట్టుగా చూస్తున్నారు. The ambulance people or whatever, they thought that I was dead, and the ambulance came after 1 hour. దాని తర్వాత ఈయన
ఆయన తీసుకొని పైకి వెళ్ళినారు, కానీ అంబులెన్స్ రాలేదు. 1 గంట తర్వాత అక్కడ అంబులెన్స్ వచ్చింది. None of my, except for my upper sinus bone that was broken, I didn't have any other injuries. I had an upper sinus bone broken. Other than that, I had no other injuries. మరి ఆయనకి ముఖ్యంగా తలపైన పెద్ద గాయం జరిగినట్టుగా గ్రహించినాడు. No, no, no ribs broken. No, ఇది nothing. మరి ముక్కు కూడా విరిగిపోయినట్టుగా చూసినాడు. Yeah. So, so God has been really faithful to actually keep me alive, because in a most normal circumstance, a person could have died. మరి అటువంటి సందర్భంలో ఎవరైనా కూడా ఉంటే అది చనిపోయేవాడు అని నేను అనుకుంటే. And I'm really thankful for all the healthcare I received also in Australia, and God's provision through this whole episode. After I had a surgery, and after a week from the surgery, I started working full time. దాని తర్వాత అతనికి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి అక్కడ మరి సర్జరీ వగైరా చేసినారు. అటువంటి సమయంలో నేను గుర్తించినాడు, దేవుడు ఏ విధముగా నాకు ఇక్కడ సాయం చేసేటప్పుడు సిద్ధపరిచినాడు అని నేను తెలుసుకున్నాను. So yeah, this has been a great miracle in my life. So I want to thank God for this, and everyone who prayed for me, and the church has shown so much love for me there in Melbourne, and I really thank all of them as well. దాని ద్వారా నేను మా అందరికీ తెలిపింది ఏమంటే, ఏ విధంగా దేవుడు నాకు సహాయం చేసినందుకు దేవునికి నేను వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. Thank you. Ultimately, he has realized that there is God. That is the ultimate lesson. Okay, good. So let us have our concluding prayer. Actually, the fact he's alive only is great thing. This whole bone broke. They have put a big plate inside, and screws, 15 screws are there. Still they are there. And this part of the nose they stitched up. He was not expected to survive. మరి నేను క్లుప్తంగా చెప్పాలి ఏమిటంటే, ఆయనకి ఇక్కడ స్కల్లో పూర్తిగా కూడా విరిగిపోయింది. ఆయన చనిపోతాడేమో అనుకున్నారు, కానీ దేవుని కృప వల్ల మరి ఆయన ఈ విధంగా ఉన్నాడు. And during the operation, he said they took out his eye and put it in a liquid, stitched him up and put the nails and everything, put back his eye. And within 1 week, he went back to work. మరి దేవుడు ఏ విధంగా అద్భుత కార్యం చేశాడంటే, ఆయనకు ఒక కన్ను బయటకు వచ్చేసింది. దాన్ని ఫిక్స్ చేసేదానికి మరి ఆయన కన్నును తీసివేసి మరి ఆపరేషన్ చేసి ఫిక్స్ చేశారు. ఇప్పుడు బాగా చూడగలగడు. మరి 1 వారం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి పనిలో చేరినాడు. అది దేవుని వల్ల జరిగే సాధ్యమైన కార్యం. So God is able to do for him, and if any one of us has any problem in our life, God is able to do that for us also. మనకు కూడా అదే విధంగా దేవుడు అసాధ్యమనుకున్నది కూడా సాధ్యం పరచగలనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. So we draw strength from Uday's testimony, and let us just have a closing prayer and benediction. Lord, we thank you and praise you and exalt your name for this day, O Lord, and we give you all the glory, praise, honor, and thanks. We submit ourselves into your hands. Take charge of our lives, take charge of our weekend, and glorify yourself. We thank you, praise you, exalt your name. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. One announcement, you all know that from June we will be moving in Pereira building, or that silver drop function hall. That is, you go from here to Swapnalok. After Swapnalok, there is Minerva complex,
And after Minerva Complex, on the left side, on the main ST road, is that Silver Drop Function Hall and Pereira building. There's ample parking place there. You can drive your car inside. So please do come. And a special announcement. Next Sunday is Youth Sunday. Our youth, Shalom, Zara, Angel, Blessy, Alice, all of them are going to bring items before us. So please come, tell the other people to come, and bring your friends also with you so we can encourage. That will be the last service we have in this campus, but we will be moving from June to, it's not difficult to find. You cross Swapnalo, keep going straight, and cross Minerva Complex, keep going straight, and on the left side you'll find the written Pereira building or Silver Drop Function Hall. Just go in there, we'll put up boards, and there'll be only one board they are allowing us to put on the wall, which you can see, and other photo with the boards will be smaller boards like here will be there. So let us just finish our service here with a bang, with the youth rejoicing and blessing us. So please do pray for them. Yes, please. Yes, something, Mr. Ebenezer, you were saying? Testimony you have? No, just let me finish. Sit down. Let me go. You tell them in Telugu. ఒక ముఖ్యమైన ప్రకటన. జూన్ 7వ తారీఖు నుంచి మన చర్చ్ సంఘము వేరే ప్రదేశాల్లో ఇక్కడ ఉండదు, మరి కొత్త లొకేషన్లో మనం ఉంటుంది. అది ఎక్కడంటే పెరేరా బిల్డింగ్స్. పెరేరా బిల్డింగ్ అంటే అది మీరు చూసినట్టయితే చంద్రలోక్, దాని తర్వాత ఇక్కడి నుంచి మీరు పోయినట్టయితే ఎస్జీ రోడ్ నుంచి వెళ్ళినట్టయితే చంద్రలోక్, దాని తర్వాత మినర్వా కాంప్లెక్స్తోనే ఆ పక్కనే పెరేరా బిల్డింగ్ ఉంటుంది. దాన్ని సిల్వర్ డ్రాప్స్ అని ఫంక్షన్ హాల్ అని అంటారు దాని పేరు. అక్కడ మనం షిఫ్ట్ చేసినాం. కింద దాని ముందు పక్క సికింద్రాబాద్ డెంటల్ సెంటర్ ఉంటుంది. ఈజీగా కనుక్కోవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళినారంటే అక్కడ వ్యాన్ హూసెన్ షాప్ కూడా ఉంది. అక్కడి నుంచి పార్క్ లేన్ టర్నింగ్ కూడా అవుతుంది. కాబట్టి అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. పార్క్ లేన్ టర్నింగ్ నుంచి ఒక 50 yards ఈ పక్క ఉంటుంది. కాబట్టి మీ అందరు కూడా 7వ తారీఖు జూన్, ప్లీజ్ నోట్, వీఆర్ నాట్ గోయింగ్ టు బీ హియర్. లాస్ట్ ఇక్కడ నెక్స్ట్ వీక్లో లాస్ట్ ఉంటుంది. అది యూత్ సండేగా మనం సెలబ్రేట్ చేయనున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళని, స్నేహితులందరూ కూడా తీసుకురండి, రావని మీ అందరిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు నాతో మీరు సహకరించి, ఆ సాక్ష్యం దేవుడు అనుగ్రహించాడనే అనుకున్నాను. అందుకనే వారిని కొంచెం ఇబ్బంది పడినా కూడా నేను పర్మిషన్ అడిగాను. అనుకోని రీతిగా మేడం ఈరోజు ఇక్కడ చెప్పిన వాక్యానికి అనుగుణమైన సాక్ష్యమే అది. ఏంటంటే ఈ రతిఫెల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా. నేను నైట్ డ్యూటీ చేసుకొని వస్తుంటే మరి నడవడం ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు కష్టం అనిపించి నేను దేవుణ్ణి ఒక్క ఫ్యూ సెకండ్స్ ప్రేయర్ చేశాను, ప్రార్థన చేసుకున్నా. ఏమని? ప్రభువా, నాకు కావలసిన శారీరక బలమును, స్ట్రెంగ్త్ టు వాక్ ఫర్దర్ టు గో టు చర్చ్ అని చెప్పేసి. అప్పుడు దేవుడు అనుకోని రీతిగా స్ట్రెంగ్త్ను ఇచ్చాడు. నా ముందుకి కరెక్ట్గా ఆ రూట్కి రాని బస్సు తీసుకొచ్చి అక్కడ ఆపాడు. హల్లెలూయా. అది నేను ఎక్కడం జరిగింది. మరి కరెక్ట్గా ఇక్కడ మన మనోహర్ థియేటర్ దగ్గర తీసుకొచ్చి
నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆపారు కూడా, ఎంతో ఎంతో రెస్పెక్టబుల్గా వాళ్ళు బిహేవ్ చేసి ఆపారు. ఇదంతా దేవుని చిత్తము. మరి దేవుని మీద, యేసుక్రీస్తు అనే బండ మీద నేను నిలబడి ఉన్నానన్న సత్యమును నేను గ్రహించగలిగాను. అది చెప్దామనే ఈ యొక్క అవకాశం తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మై సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Now this is breakfast time, please. Go ahead and have your breakfast.